కాటిపల్లి చెరువు ఆక్రమణపై కావలి ఆర్డీఓ వంశీకృష్ణ పరిశీలన. ఇటీవల కాలంలో చెరువులు అన్యాక్రాంతం అవుతున్నాయని వింజామూరు మండలం కాటిపల్లి గ్రామం చెందిన కొందరు వ్యక్తులు పీజీఆర్ఎస్ కింద ఫిర్యాదు చేయటం వల్ల కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమించిన చెరువులను పరిశీలించడానికి కావలి ఆర్డీఓ వంశీకృష్ణ కాటిపల్లి గ్రామానికి చేరుకుని అక్కడ పరిస్థితులను రెవెన్యూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన లేదా రెవెన్యూకి సంబంధించిన భూములపై కానీ చెరువులపై కానీ ఎవరైనా ఆక్రమించినచో కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ రామకృష్ణ, దేశ్ నాయక్ ఖాన్, రెవెన్యూ శాఖ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మాకి అంటే ఒక పీజీఆర్ఎస్ కింద అర్జీ వచ్చింది ఇక్కడ సర్వే చేయమని. ఎంక్రోచ్మెంట్స్ ఉన్నందువల్ల రావడం జరిగింది. ఇంతకు ముందు కాటేపల్లి చిన్న వాగు ఒకటి ఉంది అక్కడ, ఆ వాగు మీద కూడా ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పేసి, అంటే వేరే వాళ్ళు ఎంక్రోచ్ చేసుకుని దాంట్లో వ్యవసాయం చేస్తున్నారని చెప్పి వచ్చింది. దాన్ని చూడడానికి వచ్చాము. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న పక్కన చెరువులో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఒకటి రావడం జరిగింది. దాని మీద ఉన్నాయా లేవా అని చూడడానికి వచ్చామండి. సో ఆ రెండు పనులు అయిపోయినాయి. ఇంకా ఆ రెండు మీద మేజర్ రావడం జరిగింది. అంటే ఆక్రమణలు ఉన్నట్లు కొన్ని కొన్ని ఉన్నాయండి, అవి చూస్తున్నాం. ఇంకా కరెక్ట్ గా ఎంత ఆక్రమణ గురైంది ఎంత అని చెప్పేసి ఆన్ఫీల్డ్ ఇంకా సర్వే చేసి కనుక్కోవాల్సింది. ఇంకా లేదు, ఇంకా ఇప్పుడు వచ్చామండి, ఇప్పుడు ఇంకా చేయాలి.